వసంత ఋతువుల చైత్ర శుద్ధ నవమి నాడు అభిజిత్ లగ్నంలా కరెక్ట్ మధ్యాహ్నం 12 గంటలకు పుట్టిండట శ్రీరాముడు. ఇంకో ముచ్చట ఏంటంటే రాముని కళ్యాణం జరిగింది కూడా నవమి రోజే. సీతమ్మతోని 14 ఏళ్లు వనవాసం చేసి రావణుని చంపి మళ్ళా అయోధ్యలో అడుగుపెట్టి పట్టాభిషేకం జరిగింది కూడా నవమి రోజే. అందుకే శ్రీరామనవమిని అంత సంబరంగా చేసుకుంటారు రామభక్తులు. అయినా పండగ అయితారం కదా, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని అంటారా? యములాడ రాజన్న గుడిలా రామన్న లగ్గం ఇది. ఈడ ఒక్కరోజు ముందే సీతారాముల కళ్యాణం చేసి రయ్యవార్లు. ఇదే టైంకి శివుణ్ణి పెళ్లి చేసుకున్నారు జోగినీలు. జీలకర్ర బెల్లం పెట్టుకుని మెడల పుస్తె కట్టుకుని తల్వాలు పోసుకున్నారు. ఏండ్ల సందొస్తున్న ఆచారం ఇది. యాదాద్రిలో కూడా ఇయ్యాలనే సీతారాముల కళ్యాణం జరిగింది. ఇక భద్రాద్రిలా జోరుగా ఏర్పాట్లు చేసిర్రు. గోటితో నొలిసిన తలంబ్రాలు దేవుని కాడికి వచ్చినాయి. అంత మంచిగానే ఉన్నది కానీ గోదావరిలో నీళ్లే లేవు. ఇంతంత చెరువు లెక్క కనబడుతుంది. ఎండలకు నీళ్లు గుంజినాయి అన్నట్టు. ఈ తాప కన్నా ఆనాకాలం మంచిగా అయ్యేటట్టు చూడు సామి అని మొక్కుతున్నారు భక్తులంతా.